ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు అన్నట్టుగా లేని భయాన్ని ఈ దేశంలో క్రియేట్ చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి, కొందరు తమ అధికార దాహాన్ని తీర్చుకోవడానికి ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు ఎంతటి దుస్థితి రాష్ట్రాల్లో దాపురించింది. మన కర్మ ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మతాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడేటటువంటి సంస్కృతి ఈ భారతదేశంలో మొదలైంది. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, చట్టాలు చేసేటటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంలాగా చూడాలి. మతాల వారీగా చూసేటటువంటి ఏ రాజకీయ నాయకుడైనా ఈ దేశానికి ప్రమాదమే. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ మతాల వారీగా, కులాల వారీగా కాకుండా భారతీయ పౌరులుగా చూసేటటువంటి రాజకీయం చేసేవాడు, అలాంటి వాడే నిజమైన రాజకీయ నాయకుడు, అటువంటి వాడే ప్రజాస్వామ్యవాది, అటువంటి వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజలందరికీ న్యాయమైనటువంటి పరిపాలన ఇవ్వగలిగిన వాళ్ళు. దేశ ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలి. అటువంటి పరిస్థితులు దేశంలో కనబట్టలేదు. ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, జాతుల మధ్య కొందరు వ్యక్తులు ఎటువంటి విద్వేషాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటిది సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. ఎన్నో వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. బహిరంగ స్టేట్మెంట్లు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు, ఎంపీలు ఇచ్చినటువంటి వాళ్ళు, అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడితే చర్యలు ఉండవు, డిబేట్లు ఉండవు. ఇదా ప్రజాస్వామ్యం అంటే?